మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఆయా క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి నీ పాద సందులో చేరి ఇప్పటివరకు నేను ఆరాధించాం, స్తుతించాం. మీరు స్తుతించబడ్డారని, ఘనపరచబడ్డారని మా పాటలు మీకు స్తుతి ధూపం వలె చేరినవని నమ్ముతున్నాం. నీ జీవవాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు ధ్యానించిన తర్వాత నీ పాత్రలు చేయటానికి మేమందరము సిద్ధపడుతుండగా మీరే కృప చూపి, దయ చూపి నీ వాక్కుల చేత మమ్మల్ని ఆరాధనకు పురుకొల్పమని, నీ జీవము కలిగిన మాటలు నా ద్వారా మా అందరితో మాట్లాడి మా హృదయాలను ఉజ్జీవింప చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి నీ వాక్కుల కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఆరాధన అనేది అత్యున్నతమైనటువంటి భావన లేకపోతే ప్రక్రియ అనుకోవచ్చు. సాధారణంగా మానవుడు దేవుణ్ణి అనేక రకాలైన అవసరాలను అడుగుతాడు. అనేకమైన హృదయ వాంఛలను దేవుడి పాద సన్నిధిలో అడిగి పొందుకుంటుంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. కానీ దేవదేవుడు సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్ముడు తనను సృష్టించినటువంటి సృష్టి అనేటువంటి ఈ మానవుణ్ణి అడిగి పొందుకునే ఏకైకమైనటువంటి ఒకే ఒక్క సంతోషించే కార్యం ఒకటే ఒకటి ఉంది. అది ఆరాధన, లేకపోతే స్తుతి, లేకపోతే కృతజ్ఞత అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆశ్చర్యమే. ఇది ఆయన్ని సంతోషపెట్టేది మాత్రమే కాకుండా ఒక మానవునికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కమాండ్ టు ద హ్యూమన్ అని తెలియజేస్తున్నాడు. కనుక ఇది శ్రేష్టమైనది, అమూల్యమైనదండి. ఓ దేవుని వాక్యాన్ని ఒక మాట చదువుకొని మనము ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 9వ వచన భాగములో ఒక చక్కని మాట ఉన్నదండి. కీర్తనల గ్రంథం 145వ దావీదు కీర్తన. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి అని తెలియజేస్తున్నాడు. ఆయన గుణగణాలను లేకపోతే సుగుణాలను భక్తుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు దావీదు మహారాజు. ఎందును బట్టంటే ఆయనకు తెలుసు, రుచి చూచి ఆయన తెలుసుకున్నాడు తనకు ఎంత ఉపకారం చేశాడో, తన ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఆయన నడిపించాడో, లేకపోతే తన పరిస్థితి ఒకనొక సమయంలో దిగజారినదిగా, అనగారినదిగా, ఎవరు ఎంచలేనట్టుదిగా ఉన్నప్పుడు బహుశా తన కృపా మహోదౌస్యాలను బట్టి ఆయనను ఒక సింహాసనం మీద కూర్చోపెట్టడానికి ఆ దేవుని యొక్క ఉపకారం ఎంతగో ఉపయోగపడింది. అందును బట్టి ఆయన తెలియజేస్తున్నాడు, ఈ ఉపకారం నాకు మాత్రమే కాదు చేసేది, లేకపోతే నా స్థితిని కాదు మాత్రమే మార్చేది, నా పరిస్థితిని కాదు మాత్రమే మార్చేది, యెహోవా అందరికీ ఉపకారి అని అంటున్నాడు. ఇది ఒక గంభీరమైనటువంటి పదంగా మనము చెప్పుకోవచ్చండి. ఉపకారి అనంటే సర్వసాధారణమైన పదమే. బహుశా ఎవరన్నా జస్ట్ ఎక్కడన్నా దారిలో వెళ్తున్నారు అనుకోండి, బహుశా ఈ రోడ్డు ఎక్కడికి వెళతాయ్యా అని చెప్పేసి అన్నారనుకోండి, అయ్యా అట్లా కాదు, ఈ రోడ్డు అక్కడికి వెళతాది, లేకపోతే ఈ రోడ్డు ఇక్కడికి వెళతాది అని చెప్పేసేసి అని అంటామండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు. బహుశా నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. మొన్న ఒకసారి నేను అక్కడ టీ తాగుతూ ఉన్నానండి. టీ తాగుతూ ఉన్నప్పుడు బహుశా ఒక ఆయన కారు డోర్ తీశాడు. డోర్ తీసి బహుశా ఆయన బస్ స్టాండ్కి ఎటు, ఒంగోలులో ఈ బస్ స్టాండ్కి ఎటు వెళ్ళాలి అని చెప్పేసేసి బహుశా నన్ను అడిగాడు. నేను జేపీ ఉన్నాం. బహుశా నన్ను అడిగాడు. బహుశా ఆయన చూసినప్పుడు నాకు చెప్పాలనిపించలేదు. ఎందుకు బట్టంటే, సార్ ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి పొలైట్గా అయితే చెప్తాం, కానీ ఆయన అడిగేది ఎట్లా రెక్లెస్గా ఉన్నదండి, నాకు తెలియదని చెప్పాను. ప్రభునందు అది తప్పే. కానీ ప్రభునందు ప్రేమ మన ఉపకార బుద్ధి బహుశా వారి యొక్క పరిస్థితి మీద లేకపోతే వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం ప్రార్థిస్తున్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి, మన కృతజ్ఞత భావం కలిగినటువంటి ఈ దేవాతి దేవుడు బహుశా మన పరిస్థితితో సంబంధం లేకుండా ఆయన అందరికీ ఉపకారి.
దాంట్లో ఏ భేదమో లేదండి. ఏ వర్గ భేదమో, ఏ కుల భేదమో, ఏ మత భేదమో, లేకపోతే ఈ యొక్క స్థితి భేదమో లేకుండా ఆయన నమ్మిన వారికి అందరికీ ఈయన ఉపకారి అని తెలియజేస్తున్నాడు. అందుకు లూకాసు వర్తమానము 6వ అధ్యాయం 35వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. 6వ అధ్యాయము 35వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది, చూద్దాం. మీరైతే ఎట్టి వాటిని గురించి, లూకాసు వర్తమానం 6వ అధ్యాయము 35వ వచ్చిన భాగం నేను సొంత ఆలకించింది. మీరైతే ఎట్టి వాటిని గూర్చినైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండి, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడి ఎడలను ఒప్పుక. ఎంత మంచి దేవుడు అండి ఈయన! ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలు కూడా ఆయన ఉపకారంట, దుష్టుల కూడా ఉపకారంట. ఇది దేవుని ప్రేమ యొక్క ఔన్నత్యం అండి. ఈ దేవుని ప్రేమ యొక్క విచిత్రమైనటువంటి లోతండి ఈ యొక్క విషయం అండి. సాధారణంగా మనల్ని ఎవరు ప్రేమిస్తారో, మనకు ఉపకారం ఎవరు చేస్తారో వారినే ప్రేమిస్తాం, వారిని ఉపకారం చేస్తాం. ఇది మానవుని యొక్క బుద్ధి. కానీ ప్రబంధు ప్రేమైన వాళ్ళరా, అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేయటం అనేది, అపకారము చేసిన వారికి కూడా మేలు చేయటం అనేది మనము నమ్మినటువంటి దేవుడి యొక్క ఉపకారములో ఉన్నటువంటి తాత్పర్యం అని చెప్పుకోవచ్చండి. ప్రేమైన సోదరి, ప్రేమైన వాళ్ళరా, కనుక ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన మంచి ఉపకారిగా ఆయన్ని ఆరాధిద్దాం. ప్రభువా, నాకు నేను శత్రువుగా ఉన్నప్పుడు, రెండవది చూద్దామండి, ఆయన మంచి ఉపకారంగా ఆయన ఆరాధిద్దాం. రెండవది, మానవుడు దేవుడు చేసిన మేలను మరిచిపోయేవాడండి. మేలు చేసినప్పుడు అబ్బో తండ్రి, ప్రభా, నాయన అని చెప్పేసి అంటాం, కానీ తర్వాత మరిచిపోయే వారిగా ఉంటాం. ఆయన సాన్నిధానాన్ని విడిచిపెట్టేవారిగా ఉంటాం. ఆయన వైపు చూడనటువంటి వారిగా ఉంటాం. ప్రబంధు ప్రేమైన వలరా, అలాంటి వారికి బైబిల్ గ్రంథం పెడుతున్నటువంటి ఒక చక్కని పేరేంటి తెలుసా? విశ్వాస ఘాతకులు అని తెలియజేస్తున్నాడు. విశ్వాసఘాతకం అనేది దేవుని దృష్టికి పాపం అండి. ఇలాంటి పాపానికి నీ జీవితంలో తావుంటే ఈ మధ్యాహ్న కాల వేళ నువ్వు క్రమపరుచుకోవాలి, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు మాత్రమే బహుశా దీనిలో చేవేశానికి నీవు అర్హుడివి, అర్హురాలువని దేవుడు వాక్యం చేత ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయన మేళ్ళను తలంచుతున్నా బహుశా అవి లెక్కగా మించి ఉన్నావని దావీదు మహారాజు అన్నట్లుగా బహుశా ప్రభువునందు ప్రియమైన వాళ్ళ సంవత్సరం వెంబడి సంవత్సరము, దినం వెంబడి దినబడి, బహుశా అంత మాత్రమే కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు తలంచుకుంటే నీ ప్రయాణాలు ఎన్ని సహాయం చేశాడో, అంత మాత్రం నీ ఆరోగ్య విషయంలో ఎంత సహాయం చేశాడో, నీ విన్న మాటల విషయంలో అయ్యో నాకు అది బాగలేదు, నాకు ఇది బాగలేదు, లేకపోతే ఇది ఈ ప్రాబ్లం, ఈ సమస్య అని చెప్పి ఎంతమంది చెప్తున్నా కూడా ఆ సమస్య నీ యొద్దకు రాకుండా దేవుడు తన కాపుదలను దయచేస్తున్నాడంటే ఆ విషయంలో నీకు మేలు చేశాడా లేదా? తప్పకుండా మేలు. ఇవన్నీ మంచి బహుశా ఇవన్నీ మంచి పనులుగా, ఉపకార బుద్ధులుగా మన ఎడల ఉండగా వీటన్నిటిని మరిచి మరలా పాపం వైపు, మరలా శాపం వైపు, బహుశా మరలా అవిధేయత వైపు, మరలా విగ్రహారాధన వైపు బహుశా తిరుగుతూ విశ్వాసఘాతకులుగా నువ్వు మారుతుంటే దేవుడు కోపాన్ని రేపుతున్నావు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుల, దేవుని ఉగ్రత ఒకానొక సమయంలో దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించడానికి ఆయన సిలువతో మన కోసం ఖైదనమైపోయాడండి. మళ్ళీ అదే ఉగ్రతలోకి మరలా వస్తున్నావు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, నువ్వు నేను పరిశీలించుకో, పరీక్షించుకో. అందుకే దేవుడు మరలా ప్రేమించి మంచి అవకాశం ఇస్తున్న రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. 5వ అధ్యాయము 6వ వచన భాగం, ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుడు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవట తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడని
బడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించేట మరినిత్యముగా రక్షించబడదము. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నామండి, బలహీనమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, అంత మాత్రమే శత్రువులమై ఉన్నప్పుడు, అంత ఆయనకు దూరంగా ఉన్నప్పుడు, అవినీతి పరులుగా ఉన్నప్పుడు, విశ్వాసఘాతుకులుగా ఉన్నప్పుడు, ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, తన ప్రాణం అర్పించాడండి. అది మాత్రమే కాదు, మన కోసం తెగించాడండి. మనతో సమాధానపరచడానికి బహుశా ఆయన సమాధానం లేని వాడిగా అయిపోయాడండి. మనం దూరస్తులుగా ఉన్నప్పుడు మనం సమీపస్తులుగా చేశారండి. ఇది దేవుని ప్రేమ యొక్క విచిత్రమైన ఆనవాలుగా మనం చెప్పుకోవచ్చండి. ప్రియమైన సోదరి, కనుక మొదటిది ఆయన ఉపకార బుద్ధిని బట్టి ఆయన్ని మనం ఆరాధిద్దాం ఈ మధ్యాహ్న కాలంలో. రెండవది ఆయన ప్రేమ యొక్క ప్రత్యేకతను బట్టి బహుశా ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన్ను ఆరాధించబద్దులమై ఉన్నాం. మూడవదిగా ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. చదవండి. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా చూసుకుని మనం ముందు కొనసాగుదాం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 and verse 4. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇక్కడ ఆయన ఉపకారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఒక సూపర్లేటివ్ డిగ్రీ అనగా అత్యున్నతమైన భావ పదాన్ని ఇక్కడ తెలియచేశాడండి. అత్యధికమైన కృప, అత్యధికమైన ఓవర్ గ్రేస్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుందండి. మహాదైశ్వర్యము, మహా ఔశ్వర్యము, మహాప్రేమ, అత్యధికమైన కృప, ఇవన్నీ ఆయన ప్రేమకు మాత్రమే ఉపయోగించబడే పదాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. ప్రేమ సోదరి, ఒక వ్యక్తిని పొగడాలనుకోండి, అది మాత్రమే కాదు, ఒక వ్యక్తిని బహుశా మనం ఘనపరచాలనుకోండి, పదాలు వెతుక్కుంటాం. బహుశా ఆ పదానికి ఆయన అర్హుడు కాకపోయినా, ఆ పదానికి ఆయన యోగ్యుడు కాకపోయినా, ఆయన ఏదో పెద్దవానిగా చేయటం కోసం, ఆయన ఏదో ఘనపరచడం కోసం మనం ఆ పదాలు ఉపయోగించి ఆ వ్యక్తిని ఘనపరుస్తాం, పొగుడుతాం. కానీ ఇక్కడ ప్రభువు ప్రియమైన వాళ్ళరా, మన పదాలకు అందనటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళ జీవించాడు కనుక ఆయన ఉపకారం చేయలేదా? పాపాన్ని క్షమించాడు, ఆయన ఉపకారం చేయలేదా? పాతాళాన్ని తప్పించాడు, ఆయన ఉపకారం చేయలేదా? అగ్ని గురించి బయటకు తీసుకువచ్చాడు. బహుశా నిన్ను నన్ను అంత మాత్రమే కాదు, శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు, సమాధానపరిచాడు, పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఉపకారం కదా? దేవుని పిల్లలుగా చేశాడు, ఉపకారం కదా? ఇప్పటివరకు మనం పాడుకున్నాం, రాజులైన యాజక సమూహముగా మనల్ని కూర్చుండబెట్టాడు, అది ఉపకారం కదా? అందుకే దావీదు మహారాజు 103:2 అంటాడు, అయ్యా నీవు చేసిన మేళ్లకు నేను ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోలేం, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఆయన చేసిన ఉపకారాలను మరిచి మనం అనేక విధాలుగా ప్రవర్తిస్తున్నావేమో. ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారములో ఒక్కటైనను మరువజాలన్నదండి, ఒక్కటైనను విడువజాలన్నదండి, ఒక్కటైనను ఘనపరచడానికి బహుశా ఘనపరచకుండా ఉండచాలన్నదండి. ఎందును బట్టి అంటే ఆయన మహోన్నతమైన ఉన్నతమైన ప్రేమకు మన భాష చాలదు, మన భావాలు కూడా చాలదండి. ప్రేమైన వాళ్ళరా, అలాంటి ప్రేమమూర్తి పాదచెంత మనం ఉన్నప్పుడు, ఆ ప్రేమమూర్తి యొక్క సన్నిధానములో మనం ఆనందిస్తున్నప్పుడు, ఆ ప్రేమమూర్తి యొక్క ప్రేమ వాత్సల్యతలో మునిగి తేలుతున్నప్పుడు, బహుశా మునిగి తేలుగుతున్నటువంటి ఆ ప్రేమకు విలువనివ్వాల్సిన బాధ్యత నీలో నాలో ఎంతైనా ఉందండి. ప్రేమైన సోదరి, ప్రేమైన వాళ్ళ ప్రేమిస్తున్నానని చెప్తే బహుశా మనం విడిచి వెళ్ళవచ్చేమో, కానీ ఆయన ప్రేమించదన్న దానికి ఆనవాలు క్రియల రూపంలో చూపించాడు. కలువరి శిలువలో మన కోసం తన ప్రాణం అర్పించాడమ్మా. అంత మాత్రమే కాదు, నిలువెల దహించబడ్డాడండి, నిలువ దహించబడ్డాడు. ఉదయం నేను చూశానండి, ఆయన ప్రతి ఒక్క అవయవము మన కోసం బాధపడిందండి. కాళ్ళు, చేతులు, కళ్ళు, బహుశా ఆయనలో ఉన్న ప్రతి ఒక్క అవయవము బహుశా మన కోసం బాధపడిందండి. ప్రేమైన సోదరి, దానికి వర్సెస్ కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి అండి. అంత అమూల్యమైన ప్రేమ మనల్ని చూపాడు. గవిని వెలుపల మన కోసం శ్రమపడ్డాడు. కారణం గవిని లోపలికి మనం రావాలని. అది మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన దూషించబడ్డాడు, నువ్వు గణపరచబడాలని. అంత మాత్రమే కాదు, ఆయన కొట్టబడ్డాడు, నువ్వు సేదతీరాలని.
అంత మాత్రమే కాదు, ఆయన తల మీద మల్ల కిరీటం పెట్టించుకున్నాడు నీకు జీవ కిరీటాన్ని పెట్టాలని. ఇంత గొప్ప ప్రేమ చూపినటువంటి ఆ ప్రియ ప్రభువుకు నువ్వు ఎలాంటి ఆరాధన చెల్లిస్తున్నావు? ఘనమైన ఆరాధన చెల్లిస్తున్నావా? కృతజ్ఞతా భావంతో ఉన్నావా? ఆయన పేర్లు మర్చిపోయేవాడుగా ఉన్నావా? ఆయన క్షమించు, నన్ను మన్నించు ప్రభా. నీవు చేసిన మేళ్లను ఏ ఒక్కటే మరవకుండా నీ పాద చరణాల దగ్గరికి వస్తూ నిన్ను ఘనపరుస్తున్నాను, నా స్తుతి అందుకో ప్రభా అని చెప్పేసి మన స్తుతి యాగాన్ని ఆయనకు సమర్పిద్దాం. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఆయన చేసిన మేళ్లను ఏది మర్చిపోకుండా, ఒక్కడ కూడా మరవకుండా నిన్ను ఆరాధిస్తాను ప్రభా. ఒక్కడు కూడా మర్చిపోకుండా నేను స్తుతిస్తాను ప్రభా. ఒక్కడు కూడా మర్చిపోకుండా నీ పాదాలు పట్టుకొని ప్రతినిత్యం నేను హత్తుకొని ఉంటాను ప్రభా. అయ్యో, ఒకప్పుడైతే ఇలాంటి ఆనందం లేదు, ఒకప్పుడు ఇలాంటి యోగ్యత లేదు, ఒకప్పుడైతే ఇలాంటి సంతోషం లేదు, ఇలాంటి భాగ్యం లేదు ప్రభా. పాపములో, శాపములో, నాశనములో ఉన్నటువంటి నన్ను చూచి అయ్యో, నన్ను పాతాళానికి వెళ్లకుండా అగ్నిల నుంచి లాగినట్లుగా నన్ను లాగి అయ్యో నీ పాద చరణాల దగ్గరికి తీసుకువచ్చావు. సంతోష ఆనందాలు నాకు దయచేసావు. రక్షణ వస్త్రాన్ని నాకు అనుగ్రహించావు. ఒక నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు ప్రభా. నీకు ఏమిచ్చి నేను తెచ్చుకెళ్ళను ప్రభా అని చెప్పేసి ఆయన నామాన్ని స్తుతిద్దామా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పురుషులు బహిరంగ దేవుని స్తుతులు చెల్లిస్తారు, స్త్రీలు తల మోసులు సిలువ ధారణ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.